నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్సైట్స్ ను సైబర్ క్రైమ్ పోలీసులు షట్ డౌన్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ద్వారా వాటిని పూర్తిగా మూయించి వేశారు. ఆయన నుంచి సొంతంగా పొందిన వెబ్ లాగిన్స్, సర్వర్స్ కి సంబంధించిన కీలక వివరాలతో ఈ సైట్లను నిలిపివేశారు. ఇమ్మడి రవి గతంలో తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ పోలీసులకు సవాల్ విసిరినట్లుగా సామాజిక మాధ్యమాలలో ఒక లేఖ చక్కెర్లు కొట్టింది. ఈ నేపథ్యంలోనే రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ సవాల్కు జవాబుగానే అతని చేతే ఆ వెబ్సైట్లను క్లోజ్ చేయించడం గమనార్హం. ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవి కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుక్కట్పల్లిలోని రవి అపార్ట్మెంట్లో సోదాలు చేసిన పోలీసులు 3 కోట్ల నగదును, వందల కొద్ది హార్డ్ డిస్క్లను, ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి సర్వర్నైనా సరే ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ ఉన్న రవి కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ని సైతం హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులే అడ్డాగా ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు రవి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఎట్టకేలకు ఇమ్మడి రవి చేతనే తన యొక్క వెబ్సైట్లన్నింటినీ కూడా క్లోజ్ చేయించడం పోలీసులు సాధించిన ఒక సక్సెస్ గానే చెప్పుకోవాలి. దీని మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజ్ కుమార్? లక్ష్మి, ఏదైతే నిన్న ఐబొమ్మ మొత్తం కూడా టీవీ వంటి వెబ్సైట్లు మొత్తం కూడా తెలంగాణ పోలీసులు మాత్రం మొత్తం ఇమ్మడి రవి చేత మొత్తం కూడా వేయించడం జరిగింది. కుక్కట్పల్లి తన ఇంట్లో మొత్తం సోదాలు చేసినటువంటి పోలీసులు దాదాపు 3 కోట్ల నగదుతో పాటు వందల కొద్ది హార్డ్ డిస్కులు కూడా లభ్యమవడం జరిగింది. ల్యాప్టాప్లు కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎలాంటి అంటే ఏ సర్వర్నైనా కానీ ఈజీగా హ్యాక్ చేసే అంత టాలెంట్ కలిగినటువంటి రవిని మొత్తం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని నుంచి అంటే ఈ ఇమ్మడి రవి నుంచి మరికొంత సమాచారం, అంటే ఎక్కడి నుంచి హ్యాక్ చేసేవాడు, ఎలా హ్యాక్ చేసేవాడు పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటన్నిటిని కూడా అంటే కరేబియన్ దీవులే అడ్డాగా ఐబొమ్మ అప్లోడ్ ఎవరు గుర్తించకుండా ఉండేలా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు రవి. అంటే ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రవి చేసినటువంటి దాంట్లో పైరసీ మహమ్మారి కూడా బయటికి రావడం, ఒక్కసారిగా సినిమా రిలీజ్ అయిన ముందే ఇతను హ్యాక్ చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా అంశాలు. కాబట్టి పోలీసులకు కూడా తను సవాల్ విసిరడం జరిగింది, నన్ను పట్టుకోలేరని. కానీ పోలీసులు మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం కూడా ఈ రవికి సంబంధించినటువంటి వెబ్సైట్లు అన్నిటిని కూడా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకే ఇలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా అన్ని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు సంబంధించినటువంటి దాంట్లో అదుపులోకి తీసుకొని పూర్తిగా ఏదైతే వెబ్సైట్లు కానీ అదేవిధంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి దాంట్లో సినిమాలు కోట్లాది రూపాయలు సినీ పరిశ్రమకు నష్టం కలిగించినటువంటి రవిని ఎలాంటి చర్యలు తీసుకుంటారు సవాల్ విసిరి, పోలీసులకే సవాల్ విసిరి సామాజిక మాధ్యమాల్లో ఒక లెక్క కూడా రాయడం జరిగింది. నన్ను పట్టుకోలేరు, మీరేం చేయలేరు అని కూడా రవి చెప్పిన నేపథ్యంలో పోలీసులు మాత్రం అతనిపై ప్రత్యేక నిఘా పెట్టి అతన్ని ఐబొమ్మ రవిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు సంబంధించిన నగదు కూడా దాదాపు 3 కోట్ల రూపాయల నగదు దొరకడం, ఇవన్నిటి మీద కేసు నమోదు చేసి మరింత విచారణ చేసే అవకాశం ఉంది. అయితే రాజ్ కుమార్, మనం చూసుకుంటే తను ఇదివరకు కూడా పోలీసులకి ఒక హెచ్చరిక చేశాడు. ఇప్పుడు మీ మాటల్లో కూడా విన్నాం, తన వద్ద చాలా మంది యొక్క డేటా కూడా ఉందని నేపథ్యంలో తను సవాల్ చాలా గట్టిగానే విసిరాడు. అయితే ఎట్టకేలకు తనని పట్టుకున్నారు, అలాగే తన దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద అంటే తనని ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆ తర్వాత తనతో ఎలాంటి సంభాషణ జరిగింది అనేది పోలీసులు ఎవరైనా బయటకు చెప్పడం జరిగిందా? ప్రస్తుతం ఏంటి తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇమ్మడి రవి మొదటి నుంచి కూడా ఎలాంటి సర్వర్ లేకుండా ఈజీగా
ఏదైతే సినిమాలను హ్యాక్ చేయడం, వాటన్నిటినీ కూడా అప్లోడ్ చేయడం, భద్రపరిచేటువంటి క్లౌడ్ ను సైతం, అంటే సినిమాలు ఏ విధంగా ఒక క్లౌడ్ సంబంధించినటువంటి దాంట్లో భద్రపరిచే దాంట్లో కూడా పోలీసులు అన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే అసలు రవికి సంబంధించినటువంటి టాలెంట్ అంటే ప్రత్యేకంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను ఏ సినిమా వచ్చినా కూడా ఈ క్షణాల్లో కూడా అది ఐబొమ్మలో అప్లోడ్ చేయడం, అది ఎక్కడ ఎలాంటి అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పటివరకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పడడం జరిగింది. రవికి సంబంధించిన అంశంలో మరిన్ని విచారణ చేస్తే లోతుగా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మాత్రం ఏదైతే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి హ్యాక్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, సర్వర్లు మొత్తం కూడా అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే వెబ్సైట్లను కూడా మూసివేయించడం జరిగింది. కాబట్టి దీనివల్ల అంటే ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు సినీ పరిశ్రమకు నష్టం కలిగించినటువంటి రవిపై దీనికి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు కేసులు నమోదు చేయడం, పోలీసులకు సవాల్ కూడా విసరడం జరిగింది. తనను పట్టుకోలేరని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తనని పట్టుకొని తనకు సంబంధించినటువంటి అన్ని సీజ్ చేయడం, వారి వద్ద నుంచి నగదుతో పాటు హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ మాత్రం చేస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే రాజ్ కుమార్ ఇక్కడ రవి యొక్క అపార్ట్మెంట్ లో కూడా సోదాలు చేయడం జరిగింది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి రవికి సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ, అలాగే తన క్రైమ్ లో ఇంకెవరైనా పార్ట్నర్స్ సంబంధించి కానీ దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుందా? దాని గురించి ఎవరైనా డీటెయిల్స్ ఉన్నాయా రాజ్ కుమార్? అంటే ఇతను ఎప్పుడు కూడా గ్యాంగ్ గా మెయింటైన్ చేయలేదు, సింగిల్ గానే మొత్తం కూడా ఇదంతా చేశాడు. తన టాలెంట్ ఏంటంటే క్షణాల్లో తనకు ఏ సినిమా అయినా కానీ దాన్ని హ్యాక్ చేయడం, అది ఇమీడియట్లీ ఐబొమ్మలో కానీ ఇతర వెబ్సైట్ లో పెట్టడం, అది ఇమీడియట్లీ చేసేటువంటి దానివల్ల వచ్చేటువంటి ఏదైతే యాడ్స్ కావచ్చు, దాని మీద వచ్చేటువంటి నగదు పూర్తిగా కూడా తీసుకునేవాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదైతే తను ఉంటున్నటువంటి కుక్కట్పల్లిలో ఉంటున్నటువంటి తన అపార్ట్మెంట్ లో మాత్రం సోదాలు చేసిన పోలీసులు భారీ నగదు దాదాపు 3 కోట్ల రూపాయల నగదుతో పాటు దొరకడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకు ఎలాంటి ఏదైతే బయటకు చెప్పినప్పటికీ మాత్రం రవిని మాత్రమే, అంటే ఒక రవి మాత్రమే ఈ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకుడు అని కూడా తెలుస్తా ఉంది. ఇతను ఎవరైనా ఇందులో ఇంకెవరైనా పాల్పంచుకున్నారా, ఇదంతా గ్యాంగ్ లాగా ఏర్పడ్డారా అన్న దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే రాజ్ కుమార్ మొత్తంగా చెప్పండి, ఇప్పుడు ఇంతటితో ఏదైతే ఉందో ఈ ఐబొమ్మ అనేది ఇప్పటితో ఇంకా పూర్తిగా క్లోజ్ అయినట్లేనా? అంటే ఈ పైరసీ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా కూడా వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే క్షణాల్లో కూడా వాటిని హ్యాక్ చేయడం, అవి వెబ్సైట్ లో దర్శనం ఇవ్వడం, దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంటే సినీ పరిశ్రమకు మాత్రం భారీ నష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వందల కోట్లు పెట్టి డైరెక్టర్లు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా తీస్తున్న సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మాత్రం ఇలాంటి ఒక రవిని పట్టుకుంటూతో పాటు మరికొన్ని చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే హ్యాక్ చేయకుండా ఎంత చేసినా కూడా ఈ పైరసీ మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారిని పట్టుకుంటే ఎంతో కొంత మాత్రం సినీ పరిశ్రమకు నష్టం కలగకుండా ఉంటుంది. ఇప్పటికే దాదాపు 23,000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా సినీ పరిశ్రమ తెచ్చాడని కూడా రవిపై ఒక అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ రవి ఏదైతే ఇమ్మడి రవి చేసినటువంటి సినిమా హ్యాక్లు, ప్రతి ఒక్క సినిమా హార్డ్ డిస్క్ కానీ, కొత్త సినిమా ఎంత భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయిన క్షణాల్లోనే ఐబొమ్మలోకి రావడం, దాంట్లో ఏదైతే ఇతర వెబ్సైట్ లోకి రావడం, వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, ఇతను క్రమంగా వాటి నుంచి వచ్చే యాడ్స్ కావచ్చు, వాటి నుంచి వచ్చే డౌన్లోడ్ చేసుకున్నటువంటి విధానం పైనే ఎక్కువ డబ్బులు సమకూర్చేవి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇక అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ఐబొమ్మ లాంటివి మొత్తం కూడా నిషేధించినప్పటికీ దీనికి మాత్రం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెవరెవరు ఉన్నారు ఇలాంటి వారందరినీ కూడా శిక్షిస్తే కానీ దీనికి సంబంధించి బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క నిర్వాహకుడు రవిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పూర్తిగా అతని నుంచి అతను మెయింటైన్ చేస్తున్నటువంటి వెబ్సైట్లు అన్ని కూడా మూసివేయించడం జరిగింది. దాంతో పాటు భారీ నగదు ఇవన్నీ కూడా అంటే సినీ పరిశ్రమకు మాత్రం ఎంతో ఇబ్బంది కలిగేటువంటి పైరసీ ఇప్పుడు ఇలాంటి వారిని నిషేధించడం వల్ల ఎంతో కొద్దిగా మెరుగవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజ్ కుమార్ మీరు చెప్పినట్టుగా గతంలో కూడా ఇతని మీద సినీ పరిశ్రమకి సంబంధించి చాలా మంది కూడా కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. ఎందుకంటే తన వల్ల మాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని ఎంతో మంది తన మీద కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎట్టకేలకు తనని పట్టుకున్నారు, క్లోజ్ చేయించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు కానీ ఎవరైనా కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగిందా రాజ్ కుమార్? ఎందుకంటే పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కాబట్టి సినీ పెద్దలు ఇప్పటివరకు అయితే ఎవరు మాట్లాడ రాలేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే దానికి సంబంధించి గతంలో కూడా సినీ పరిశ్రమకు ఎంత దాదాపు పెద్ద సినిమాలు కూడా హ్యాక్ గురవడం, ఇమీడియట్లీ ఐబొమ్మలో చూడడం, అందరూ కూడా ఇదంతా కోట్లాది రూపాయల నష్టం కలగడం అవన్నీ మనం చూసాం.
కానీ దీన్ని మాత్రం సినీ పెద్దలు మాత్రం ఇలాంటి పైరసీ నుంచి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాయి, కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను కోరడం జరిగింది. కానీ నిర్వాహకులు దాదాపు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఇతర దేశాల నుంచి కొన్ని కరీబియన్ దీవుల నుంచి కూడా ఇవన్నీ అప్లోడ్ చేసే విధంగా కూడా వారందరూ కూడా అక్కడ ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఒకేసారి నిషేధించడం చాలా కష్టం అయినప్పటికీ ఒక్కొక్కరిగా ఇలాంటి వారిని అరెస్ట్ చేసి ఏదైతే శిక్షిస్తే మరెవరైనా చేయాలన్నా కూడా భయపడే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల నుంచి చేస్తే మాత్రం వాటి నుంచి కట్టడి చేసేటువంటి చట్టం తీసుకురావాలని కూడా ఏదైతే సినీ పెద్దలు మొత్తం కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఘనత